సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన రైతన్న నీకోసం కార్యక్రమంలో భాగంగా అన్నారం గ్రామంలో రైతులతో మమేకమైన ఎమ్మెల్యే అరవింద్ బాబు గడప గడపకు వెళ్లి రైతన్న నీకోసం కరపత్రాలు పంచుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అన్నదాత సుఖీభావ వల్ల లబ్ధి పొందిన రైతులను కలుసుకున్నారు. అన్నారం గ్రామంలో పథకం వల్ల 650 మంది రైతులకు లబ్ధి పొందారని, ఉమ్మడి కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను అన్ని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. రైతుల పథకం ద్వారా లబ్ధి పొందని వారు మా దృష్టికి తీసుకురండి, అధికారులు వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, గడిచిన 5 ఏళ్లలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి రైతుకి, భూమి ఉన్న ప్రతి రైతుకి ఇది 2వ విడత 7,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఈ విధంగా 2 విడతలుగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి గ్రామాలకు వెళ్తున్నాము. అన్నదాత సుఖీభవ ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. మరి ఇవాళ రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామంలో దాదాపు 650 మందికి లబ్ధిదారులకి అన్నదాత సుఖీభవ మరి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా 1-6 కనుక మరి రైతులకు కనుక అకౌంట్లో పడకపోతే వాటిని కూడా దృష్టిలో తీసుకొని వాళ్ళకి వెంటనే మరి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. మరి ఈ మధ్య ఒకళ్ళిద్దరూ కలెక్టరేట్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఏమంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందమ్మా. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు కనుక నష్టం జరిగి ఉంటే కనుక దాన్ని మా దృష్టికి తీసుకురండి, వెంటనే మీకు లాభాన్ని చేకూర్చేటట్టు మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా అన్నారం గ్రామంలో మరి ఇంతమంది రైతులకు కూడా అన్నదాత సుఖీభవ బ్యాంకులో పట్టడం జరిగింది. మరి పెన్షన్ కూడా రెగ్యులర్గా ఇస్తున్నారు చాలామందికి. అదేవిధంగా తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉన్నా ఇష్టంగా కష్టంగా అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి అన్నారం గ్రామం తరఫున ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.